మరాఠీ వాడికి ఎత్తే ఈ పని ఇది. రాత్రి దేవుడు నా కారు నేర్పించాడు. కారు నేర్పిస్తాడు. నేను నా సగానికి చెప్పాను. నన్ను నా సగానికి చెప్తా. మీరు కారు కోసం ప్రార్థించారు కదా, మీరు కారు కోసం ప్రార్థనతో నాకు రాత్రి దేవుడు కారు నేర్పించాడు అన్నాను నేను. నేర్పిస్తాడు. ఇది సత్యం నా సహోదరులారా, ఇది నిజము సగమా. నా పని ఇంతే, ట్రైనింగ్ చేస్తాను మనకి నేను. ఇక ట్రైనింగ్ నేర్చుకోవడం నా కాళ్ళు ఆడుతా ఉన్నా. ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఒక భాయ్ పాస్టర్ గారు అన్నాడు, ఇంటికాడే ఉన్నారా అన్నాడు ఆయన. బ్రదర్ నేను ఇంటికాడే ఉన్నాను బ్రదర్, రాత్రి కారు నేర్పించాడు దేవుడు, అదే ట్రైనింగ్ లో ఉన్నాను అన్నాను నేను. నరక కళ్ళలో దేవుడు నాకు ట్రైనింగ్ ఇస్తాడు, కారు నేర్పిస్తాడు. అదే నేను చేస్తున్నాను ఇక్కడ అన్నాను. అదే నేను తుమ్మన్నాను, అదే ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. అదే ప్రాక్టీస్ తుమ్మన్నాను. ఇక మీరు ప్రాక్టీస్ ఎందుకు పాస్ గారు? ప్రాక్టీస్ మీరు బాగా పాస్ గారు, మీరు రియల్ గా తోలుతారు కదా ఆయన. అప్పుడు మనకి ఎలా అనిపించింది నాకు. ఆయన నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఆయన మారి థియేటర్ అన్నాడు కొనుక్కొని చర్చి ముందుకు వచ్చేసాడు. నేను కొనలేదు, నాకు సంబంధం లేదు. సంఘము ప్రార్థన చేస్తే దేవుడు కొనిచ్చాడు. నేను కొనలేదు. దేవుడిని నేను అడిగినప్పుడు దేవుడు నేను సంఘానికి చెప్పాను మన కారు అవసరం ఉంటుందని. సంఘానికి ఎంత కారు అవసరం, కానీ నా భారాన్ని సంఘం తీసుకుని సంఘం తీసుకుండి ప్రార్థిస్తున్నప్పుడు సంఘములో ఒక వ్యక్తిని లేపాడు దేవుడు. ఆ వ్యక్తి కొట్టడం మాకు ఎవరికి తెలియదు. మాకు ఎవరికి తెలియదు. రాత్రి నాకేం చేశాడు దేవుడు? కారు నేర్పాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేం చేస్తున్నాను? ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. హల్లెలూయా. అందుకే మనకి ఏదైనా వాక్యంతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు వాక్యంతో మనతో క్రియ ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని ఎత్తపరచాలి. క్రియాओं के द्वारा आपके विश्वास, క్రియ ఏమంటారు? వాటి ద్వారా నీ విశ్వాసాన్ని నీవు కొరొట్టేతవా. హల్లెలూయా. నేనేం చేస్తాను ఇక్కడ? నమ్మాను నేను. రాత్రి వచ్చి నేర్పింది నువ్వే. ఎందుకు? నేను ప్రార్థించాను, ఆయన విన్నాడు, వచ్చాడు, నాకు నేర్పించాడు, నేర్పిస్తాడు. నాకు అది గుర్తుండిపోయింది. అది గుర్తుకుండిపోయింది. అదే సమయంలో నా సహోదరుడు నా విశ్వాసి కారు కొన్నాడు. దాన్ని కారు తీస్తున్నాడు, కొనుక్కొని చర్చి కడిగి వేసుకొచ్చాడు. తీసి మన చర్చి పాస్టర్ గారు, పాస్టర్ గారు మీరు కిందకి రండి అన్నాడు ఆయన. అంటే మా ఇల్లు పైన, డాబా పైన, మాది పై అంతస్తు, కాబట్టి మీరు కిందకి రండి అయ్యగారు అన్నాడు ఆయన. మీరు ఇడుపవర పాస్టర్ గారితో నేను బయటకు వచ్చాను. బయటకు వస్తాను. ఇలా ఎవరిది 800 బాగుంది తెల్లగా అన్నాను. ఇది 800 చాలా తెల్లగా మంది. మళ్ళీ ఇంకో కారు వచ్చింది మా సహోదరుది, అది వెనక ఆగింది. పాస్టర్ గారు అన్నాడు ఆయన. పాస్టర్ గారు, దేవుడు నాకు ఎలాగైతే తాళం చెయ్యి ఇచ్చాడో, దేవుడు నాకు ఎలా తాళం చెయ్యి ఇచ్చాడు, అలాగే ఆ సహోదరుడు వచ్చి పాస్టర్ గారు అలాగే దేవుడు మీకు కారు నేర్పాడా అన్నాడు ఆయన. దేవుడు నేర్పాడు అన్నాను నేను. అయితే ఇప్పుడు ఈ తాళం చెయ్యి మీకు ఇస్తున్నాను, ఈ కారు తోలండి. ఈ కారు ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? చెప్పాలి మీరు నాకు ఒకసారి. నేను ఎప్పుడు కార్ సీట్ లో కూర్చోలేదు, కానీ ఆ రాత్రే కూర్చున్నాను. కానీ ఇప్పుడు కారు పొద్దున వచ్చింది, ఎక్కాను కారు. దేవుడు చెప్పాడు, దాని యొక్క స్టీరింగ్ దగ్గర తాళం చేయి ఉంటుందని, తాళం పెట్టేది ఉంటుందని. అది నాకు గుర్తుకొచ్చింది, లోపల పెట్టాను. ఇలా వాటాను.
తిప్పాను నేను. ఇలా స్టార్ట్ అయిపోయింది కారు. స్టార్ట్ అవుతుంది కారు. ఇది యాక్సిలేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్. అర్థమైపోయింది నాకు. దేవుడు నాకు ఎలా చెప్పాడు అలాగే వేసి పని స్టార్ట్ చేశాను నేను. దేవుడు ఎలాగెత్తాడు అలా వాటిని మున్నట్టు వస్తారు. ఇదిగో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కారు తోలుతున్నాను. నేను తోలిన కారు అది, రెండో కారు ఇది. రెండో కారు ఇది. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. ఏదైనా తొందరగలుగుతాం. అయితే అది ఎవరు ప్రార్థన చేశారు? నేను ప్రార్థన తొందర అదే. ఎవరు ప్రార్థన చేశారు? నేను తొందర ప్రార్థన అదే. ఎవరు చేశారు? నేను తొందర సంఘం. హల్లెలూయా. ఆమేనంటారా? ఇది దేవుడు చేయగలడనా? దేవుడు అదే మన సాక్ష్యమై ఉన్నది. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మమందిరా? ఆ సారపతి స్త్రీ ఏం చేసింది అక్కడ? ఆ స్త్రీ బతుకుతుంది. నమ్మటం మీ వలనైతే, నమ్మటం మీ పని అయితే సమస్తము సాధ్యమే. సమస్తము జరిగేదు. సమస్తము సాధ్యమే. సమస్తము జరిగేదు. ఇక్కడ మీ అవసరాలు ఏమని నాకు తెలియదు. ఇక మీ అవసరత బాధ నాకు తెలియదు. అసలు మీ పరిచర్యలో గానీ, మీ పాస్టర్ పరిచర్య, మీ పాస్టర్ కింద అవసరాలు గానీ, మీ అవసరాలు కానీ నాకు తెలియదు. ఇక మీ సేవలు, అలాగే మీ యొక్క సేవకుడు యొక్క నిజమైన సేవలు అవసరత బాధ నాకు తెలియదు కానీ. హల్లెలూయా. ఎవరికి ఎక్కువ తెలుసు? వేరొక తెలియమంత ఎక్కువ సంఘానికి. హల్లెలూయా. సంఘం ఏం చేయాలి ఇప్పుడు? సంఘం భారతం వారించి. సంఘం ఏం చేయాలి ఇప్పుడు? సంఘం భారతం వారిగా విశ్వాసంతో ప్రార్థించాలి. ఇప్పుడు విశ్వాసంతో మొరపెట్టాలి. ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి భక్తుడు. హల్లెలూయా. మీ ఊర్లోనే, మీ నాటే, మీ ప్రాంతంలోనే, మీ చోటే, మీ పరిచయంలో ఎంతైతే అవసరం ఉందో, మీ సేవలో ఎటువంటి అవసరం ఉందో, హల్లెలూయా, ఒక ఉన్నతమైన ఆఫీసర్ మీ యొక్క చర్చి ముందు ఆగొచ్చు. ఆగొచ్చు. ఆ కారు అక్కడ ఆగొచ్చు. ఓ ఇక్కడ ఎవరు పాస్టర్ గారు రావచ్చు లోపలికి. పాస్టర్ పేరుడు చెప్పొచ్చు. ఓ ఇక్కడ పాస్టర్ గారు ఎవరు? ఇక పాస్టర్ పేరుడు పాస్టర్ మీకా నేనే అంటాడు ఆయన. పాస్టర్ మీకా నన్నే. పాస్టర్ గారు ఇదిగో మీ చర్చితనంగా రాగానే, ఓ మీ చర్చిత వాసు వెంటనే దేవుడి కారుని ఇక్కడ ఆఫ్ చేయమన్నాడు ఆయన. ఇదిగో నీకు నేను ఒక చెక్ రాసిస్తున్నాను. నీ పరిచర్యకి, దేవుని పరిచర్యకి ఎంత కావాలో అంతని రాస్తున్నాం. తీసుకో. తీసుకున్నా. ఆ చెక్ ని మీకు ఇవ్వగలడు ఆయన. ఇప్పుడు చెప్పండి, నాకు నేను మరలా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే, ఈ కార్యం ఇలా జరిగిందా లేదా? ఈ కార్యం జరిగి తీరుతుంది. హల్లెలూయా. జరుగుతాదంతే. జరిగిందంటే అది జరిగింది. నమ్మటం నీ వలనైతే, నమ్ము ప్రతి వారికి, నమ్మను ప్రతి వారికి సాధ్యమే. హల్లెలూయా. ఓ నేను చూస్తున్నాను ఇక్కడ 4 ఏసీలు చూస్తున్నాను ఇక్కడ నేను. చూస్తున్నాను నేను. హల్లెలూయా. ఇది ఒక రోజున మనము కూలో ఆనందం చేయబోతున్నాం. ఇక ఒక రోజు మనడు చల్లట్టు చోట ఆనందించగలుగుతాడు. ఆరాధించబోతున్నాం. మనము ఆరాధించగలుగుతాడుగా. ఆయన అమెరికాకే దేవుడు కాదు. దేవుడు అమెరికా దేవుడైనడు. ఆయన సిటీలో ఉన్న వారికే దేవుడు కాదు. దేవుడు సిటీలో ఉన్నవారికే దేవుడు అయ్యాడు. ఏలియా దేవుడు చారాపతి దేవుడు కూడా చారాపతి కూడా దేవుడే. చారాపతి బిందురాకుడు దేవుడే. హల్లెలూయా. అదే దేవుడు. ఇదిగో మన దేవుడు అయ్యాడు ఇక్కడ. ఇదిగో మన దేవుడు అస్మిందుడు. నీ ప్రార్థన ద్వారా ఇక్కడ పరిస్థితులను మార్చివేయచ్చు. ఇక్కడ పరిస్థితులు మార్చివేయచ్చు.
చీతోడు ఓ మీరు ఇబ్బంది పడద్దు, ఓ మీరు బాధపడొద్దు, ఓ మీరు చెమటలు కార్చొద్దు, మీరు చెమట కాల్చ పనిలే, చెమట అసలు కార్చొద్దు మీరు. చెమట కాల్చ పనిలే. ఎందుకు అన్నాడు ఈ మాటని? భారీ మారిగా చూద్దా, ఇదిగో మన ప్రవక్త ఏదో మన ప్రవక్త ఒక ప్రవచనం పలికి ఉన్నాడు. ఓ ఒక ప్రవచనం పలుకుతాడు. ఒక హృదయములో ఒక భారము కలిగి, ఒక తలంపు కలిగి ఒక మాట పలికాడు ఆయన. మన హృదయంలో భారం కలిగి ఒక ఆలోచన కలిగి పలుకుతున్నాడు. ఏం పలికాడు ఆయన? బాధకెత్తున్నాడు. రాబోయే దినాలలో బాధల సమయంలో మనం ఒక ఏరుకోలగలిగిన మందిరాన్ని కనుగొనబోతున్నాం. చల్లటి మందిరం, కూలింగ్ మందిరం, ఏసీ మందిరాన్ని కనుగొనబోతున్నాం. ఆ ప్రవక్త పలుకుతాడు ఇలా జరుగును. మనాడు ఒక రోజు నిజం చల్లగా మన మందిరం కలిగి మందిరం చెప్పాలి ఉండబోతున్నాం మనము. మనాడు అలా మంద కలిగితాడని చెప్పి అప్పుడు ప్రవక్త మందిరం ఎలా ఉంది? ఆ దాని ప్రవక్త మందిరం ఎలా మంది ఇలాగే ఉంది, ఇలాంటి మత్తి ఇలాగే ఉంది. ఇలా